హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో నేటి యుద్ధ ప్రభావంతో ఎరువులు ఆహారం కొరత ఏర్పడనున్నది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను. వినండి. నేటి యుద్ధ ప్రభావంతో ఎరువులు ఆహారం కొరత ఏర్పడనున్నది. ఇక వినండి ఈ విశ్లేషణాంశం. ఆహారం పైన యుద్ధం ఇది. 1000 కోట్ల భోజనాలు ప్రమాదంలో. ప్రపంచాన్ని అతలాకుతలం చేయనున్న ఎరువుల సంక్షోభం. హర్మూజ్ జలసంధి మూతపడటంతో చమురే కాకుండా ఎరువుల సరఫరా పైన పెను ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎరువుల వ్యాపారంలో యూరియా, పొటాష్, అమ్మోనియా, ఫాస్ఫేట్ 1/3 వంతు ఈ మార్గం నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోవటంతో రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తి గణనీయంగా పడిపోనున్నది అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎరువుల ధరలు 80% వరకు పెరిగాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులు ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచ ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. తత్ఫలితంగా వారానికి దాదాపు 1000 కోట్ల భోజనాలు, అదే మీల్స్, వాటికి ముప్పు తప్పదని, నిరుపేద దేశాలకు ఇది శరాఘాతమేనని ప్రపంచ ప్రఖ్యాత ఎరువుల కంపెనీల అధిపతుల్లో ఒకరైన స్వింటోర్ హల్సెథర్ హెచ్చరిస్తున్నారు. ఎరువుల రవాణాను ఆపివేయడం అంటే ఒక రకంగా ఆహారంపై యుద్ధం ప్రకటించడమే అని, ధనిక పేదల మధ్య మరింత అంతరాన్ని పెంచడమేనని యారా ఎరువుల కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి స్వీన్ అభిప్రాయపడ్డారు. సంపన్న దేశాల్లోనూ ఆహార ధరలు మండిపోవచ్చునని ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దాదాపు 5 లక్షల టన్నుల నత్రజని ఎరువును ఉత్పత్తి చేయలేక పోతున్నామని వివరించారు. నత్రజని వేయకపోతే పంటకాలం తొలి సీజన్లో దాదాపు 50% దిగుబడి తగ్గిపోతుందని విశ్లేషించారు. ఆసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. వారానికి 1000 కోట్ల భోజనాలని ఉత్పత్తి చేయలేకపోతే పేద దేశాల్లో ఆహార సంక్షోభం తప్పదు అన్నారు. ఎరువులు ఎక్కువగా నిల్వ చేసుకున్న దేశాలకు తాత్కాలికంగా ఉపశమనం కలిగినా యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే వాటికి ముప్పు తప్పదని సింగపూర్లో ఆహార భద్రత సీనియర్ పరిశోధకులు ప్రొఫెసర్ పాల్ థేంగ్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా నేటి అమెరికా ఇరాన్ యుద్ధం, దాని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎరువులు ఆహారం కొరత ఏర్పడనున్నదని సమాచారం లభ్యమైనది. ఆ మేర ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.